అండ్ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అందరూ మరి పర్సంటేజ్ కోరుతున్నారు కదా! ఇలాంటి టైంలో మీ సినిమా ఎలా మీరు చూసుకుంటారు? అంటే ప్రొడ్యూసర్‌గా ఎట్లా దీన్ని మా చూసుకుంటారు? సినిమా పర్సంటేజ్‌లోనే ఆడుతుందండి. మా సినిమాకేం రెంటల్స్ రావు. సో, మాకేం టెన్షన్ లేదు. అది దీని తర్వాత వచ్చినా కూడా ఇష్యూ లేదు. ఓకే. ధీరజ్ గారు సార్, సార్. నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే తర్వాత మాట్లాడాక ఇండస్ట్రీ సమస్యల గురించి డిస్కస్ చేసామన్నారు. మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురు లేకపోతే ఐదుగురు ప్రొడ్యూసర్లకే సమస్యలు ఉంటున్నాయి. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు సార్, మా సమస్యలు కూడా ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ సమస్యలు అంటే పెద్ద సినిమాలు 100 క్రోర్స్ పైన తీసే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. సో, వాళ్ళ సమస్యలు వాళ్ళు బయటికి చెప్తున్నారు. అండ్ మా సమస్యలు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్. మమ్మల్ని ఏమైనా పిలవలేదు. ఓన్లీ వాళ్ళే వెళ్ళారు. బట్ డెఫినెట్లీ మా సమస్యలు మాకున్నాయండి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే జూబ్లీ హిల్స్‌లో ఒక 1000 గజాల ప్లాట్ కొనుక్కొని ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. చైనా నుంచి ఫర్నిచర్ తెస్తే అది సరిగ్గా టైంకి రాలేదని, కంటైనర్‌లో డ్యామేజ్ అయిందని ఇలాంటివి ఉంటాయి. అదే మణికొండలో 250 గజాల ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకునే వాడి సమస్యలు ఏంటంటే స్టీల్ రేట్ పెరిగిపోయింది, సిమెంట్ రేట్ పెరిగిపోయింది, లేబర్ దొరకట్లేదు అని. సో, సమస్యలు ఇద్దరూ ఇల్లే కట్టుకుంటున్నారు. కానీ ఎవరి సమస్యలు వాడికి ఉన్నాయి. అలానే మిడ్ రేంజ్ చిన్న సినిమాల సమస్యలు వేరే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేమిది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. సో, ప్రాబ్లీ ఈ పెద్ద సినిమా 'పెద్ది' రిలీజ్ అయిన తర్వాత ఒక 1 మంత్‌లో మేము మిడ్ రేంజ్ చిన్న సినిమాలు రెగ్యులర్‌గా తీసేవాళ్ళు అందరం ఒకసారి డిస్కస్ చేసుకొని మా సమస్యల మీద కూడా మేము కూడా మాట్లాడతామండి. మేము కూడా కళ్యాణ్ గారిని అందరినీ కలుస్తామండి. అంటే చాంబర్